Now remember what I read yesterday in John chapter 20 and verse 22, that Jesus had already breathed on them and said, receive the Holy Spirit. ఇంతకుముందు మనం చూసినట్లుగా యోహాను సువార్త 20 అధ్యాయం 22 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి అని చెప్పారు. So the question is, did they receive the Holy Spirit at that time or not? ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారు ఆ సమయంలో పరిశుద్ధాత్మను పొందారా లేదా? Was there ever a word that Jesus spoke in his life that did not take place? యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన ఒక మాట చెప్తే అది జరగకుండా ఉందా ఎప్పుడైనా? When he said that somebody was healed or a demon was cast out, it always took place. కాబట్టి ఆయన స్వస్థపడమని చెప్పినప్పుడైనా దయ్యమును వెళ్ళగొట్టినప్పుడైనా ఆయన చెప్పిన మాట వెంటనే జరిగింది. What about when Jesus said, receive the Holy Spirit? మరి యేసుక్రీస్తు ప్రభువారు మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినప్పుడు ఏం జరిగింది? I believe they did, నేను నమ్మేది ఏంటంటే జరిగింది, but they were not filled. కానీ వాళ్ళు నింపబడలేదు. Now, I don't go into analysis of all these things, because if you think of the early Christians, unfortunately, we think theological study is the way to know God. It's not. వీటి గురించిన అనాలిసిస్ జోలికి నేను వెళ్ళటం లేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే మనం ఏమనుకుంటామంటే ఏదో వేదాంతపరమైన అనాలిసిస్ చేయటం ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటామని మనం అనుకుంటాం, కానీ అలా జరగదు. The early Christians did not have a Bible. ఆది క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే వాళ్ళ దగ్గర బైబిలే లేదు. God, the whole New Testament was not written till about the first book was written about 15-20 years after the day of Pentecost. అసలు క్రొత్త నిబంధన అంతా అప్పుడు రాయబడలేదు. అసలు మొదటి పుస్తకం రాయబడిందే పెంతెకోస్తు తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత మొదటి పుస్తకం రాయబడింది క్రొత్త నిబంధనలో. And some of the other books 30-35 years after the day of Pentecost. మరి కొన్ని పుస్తకాలు అయితే పెంతెకోస్తు దినం తర్వాత 30-35 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. So picture an early gathering of Christians. Nobody has a Bible. మీరు ఈ విధంగా చూసినట్లయితే ఆది క్రైస్తవులు వాళ్ళు సమావేశమైనప్పుడు ఎవరి దగ్గర బైబిల్ లేదు. There's no way, the preacher doesn't have a Bible either. బోధకుడి దగ్గర కూడా బైబిల్ లేదు. And you can't say this verse, this chapter, this verse. We have it today, it's good. వాళ్ళు అప్పుడు ఈ అధ్యాయంలో ఈ మాట ఉంది, ఆ అధ్యాయంలో ఈ మాట ఉంది అని వాళ్ళు చెప్పలేరు. మనం ఇప్పుడు కలిగి ఉన్నాం, మంచిదే అది. The only place where they had a Bible, which was only Old Testament those days, was in the synagogue, when it was in a parchment. అప్పట్లో బైబిల్ ఉన్న ఒకే ఒక ప్రదేశం సమాజ మందిరంలో ఉంటుంది, అది పాత నిబంధన. అవి చర్మపు కాగితాల మీద ఉంటుంది. They roll the scroll and see what the scripture says. ఆ గ్రంథపు చుట్టని వాళ్ళు తెరచి లేఖనాలు ఏం రాయబడ్డాయో చూస్తూ ఉంటారు. That's how they would compare scripture with scripture. But ఆ విధంగా ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. how did these people come into the fullness of the Holy Spirit without somebody explaining the theology of the baptism of the Holy Spirit to them? పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందటం అంటే ఏంటో వేదాంత జ్ఞానాన్ని ఎవరు వివరించకుండా వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో ఏ విధంగా నింపబడ్డారు. మరి Today we can do that. Look at this verse, look at that verse, look at that verse. ఈ రోజు మనం ఆ విధంగా చేయొచ్చు. ఈ వచనాన్ని చూడండి, ఆ వచనాన్ని చూడండి, ఇంకో వచనాన్ని చూడండి అని. And we study it, and there are books written on it. And the end result is I hardly find many people really full of the Holy Spirit. మనం దాన్ని అధ్యయనం చేసి అనేక పుస్తకాలు రాసి అవన్నీ ఉన్నాయి, కానీ దీని ఫలితం ఏంటంటే నిజముగా సంపూర్ణంగా పరిశుద్ధాంతో నింపబడిన వ్యక్తులు నేను చాలా కొద్ది మందినే చూశాను. Because we've made it a matter of the head. And you can sit in a meeting like this. ఎందుకంటే మనం కేవలం మనసుతో గ్రహించటము దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాంటి మీటింగ్ లో మీరు కూర్చోవచ్చు and make it a head affair. కేవలం తలకు సంబంధించిన బాహ్య జ్ఞానంతో నింపబడొచ్చు. Remember what I said yesterday? It is not for you to know, Acts 1:7. It's not for you to know, but you shall receive power in the heart. నిన్న నేను చెప్పింది జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుల కార్యములు 1:7 వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, ఆయనను మీ హృదయములో శక్తిని పొందండి. The Holy Spirit does not fill the head. He fills the heart. పరిశుద్ధాత్ముడు తలను కాదు నింపేది, హృదయాన్ని నింపుతాడు. It's one of the things the Lord helped me to understand from the time I was a very young Christian. నేను యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పటి నుంచే దేవుడు నాకు బోధించిన ఒక విషయం ఇది. When I started reading the Bible, I didn't know much about the Bible. నేను బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు బైబిల్ గురించి నాకేమీ ఎక్కువ తెలియదు. I'd never read it in my life when I was converted at the age of 19 and a half. నేను 19.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. అప్పటి వరకు నేను బైబిల్ ఏం చదవలేదు సంపూర్ణంగా. But in 6 months I decided to read through the whole Bible just to get an overview of it. కానీ 6 నెలల్లో నేను బైబిల్ అంతా చదవాలి, బైబిల్ ఏముందో తెలుసుకోవాలని నేను చదివాను. And then I would take some commentaries because I didn't know anything.
ఆ తర్వాత నేను కొన్ని కామెంటరీస్ చదివేవాడిని. ఎందుకంటే అప్పటిదాకా నాకేమీ తెలీదు బైబిల్ గురించి. And when I took a commentary and I found it spoke to my head, I put it away. I said, I don't want to read that. నేను ఒక కామెంటరీ చదువుతున్నప్పుడు అది నా తలతోనే మాట్లాడుతున్నట్లయితే నేను దాన్ని పక్కన పెట్టేవాడిని. ఇది నాకు అవసరం లేదని. For example, a commentary on Philippians would tell me all about the history of Philippi, and I was not interested in that. ఇప్పుడు నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఫిలిప్పీ గురించిన చరిత్ర అంతా వాళ్ళు చెప్తున్నారనుకోండి, నాకు అదంత అవసరం లేదు. I was interested in the letter to the Philippines, so I put it aside. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీద నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను పక్కన పెట్టేవాడిని. And most commentaries are like that, unfortunately. దురదృష్టవశాత్తు అనేక కామెంటరీలు అలానే ఉంటాయి. But I found one or two that really helped me to understand scripture. కానీ నిజంగా లేఖనాలను అర్థం చేసుకోవటానికి నాకు 1-2 కామెంటరీస్ పనిచేశాయి. And that started me off on the study of scripture. I didn't read many commentaries, I think only 1 or 2. నేను అనేక కామెంటరీలు చదవలేదు కానీ 1-2 చదివాను. కానీ అవి నాకు ఏం చేశాయంటే లేఖనాన్ని ఎక్కువగా చదవటానికి ఉపయోగపడ్డాయి. That was for individual books. And that started me on studying the scripture in a way that it would speak to my heart. బైబిల్‌లో ఒక్కొక్క పుస్తకం ఏ విధంగా చదవాలో ఆ విధంగా సహాయపడ్డాయి. ఆ తర్వాత నేను లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు నాతో నా హృదయంతో మాట్లాడేవాడు. You remember what the psalmist said in Psalm 119. కీర్తనలో 119లో కీర్తనకారుడు ఏం చెప్పాడో మీకు తెలుసా? You know, if you read scripture carefully, you notice something. Psalm 119, verse 11. కీర్తనలో 119:11లో మనం చూసినట్లయితే, Thy word have I treasured in my heart, that I may not sin against you. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. Remember that word. One of the words I memorized when I was a young man. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని నేను కంఠస్థం చేశాను. The King James Version said, Thy word have I hid or treasured in my heart, that I may not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. So I realized I must not treasure God's word in my mind. It's in my heart. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నా మనసులో కాదు ఉంచుకోవాల్సింది నా హృదయంలో. If I study God's word in my mind, it's just to preach to other people. దేవుని యొక్క వాక్యాన్ని నేను కేవలం నా మనసులో ఉంచుకోవటానికి నేను చదివినట్లయితే అది కేవలం ఇతరులకు బోధించడానికే చేస్తాను. A lot of people, even a lot of preachers, they study the Bible to prepare sermons. అనేక మంది బోధకులు కానీ విశ్వాసులు కానీ ఏం చేస్తారంటే కేవలం ఇతరులకు బోధించడానికే బైబిల్ చదువుతారు. God didn't give us the Bible to prepare sermons. Yet most preachers, they study the Bible to prepare sermons. దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది ప్రసంగాలు తయారు చేసుకోవటానికి కాదు. అయినా అనేక మంది బోధకులు కేవలం ప్రసంగాలు చేయటానికే బైబిల్ చదువుతారు. It was not meant for that. It was to keep us from sin. కానీ బైబిల్ ఇచ్చింది మనం ప్రసంగాలు చేయటానికి కాదు, కానీ పాపం చేయకుండా ఉండటానికి. Like someone said, this book will keep you from sin, or sin will keep you from this book. ఈ పుస్తకం నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది, లేక పాపము ఈ పుస్తకం నువ్వు చదవకుండా చేస్తుంది అని ఒకరు చెప్పారు. Thy word have I treasured in my heart, that I might not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. So what I want to share is always emphasize the heart more than the head. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనం హృదయాన్ని నొక్కి చెప్పాలి కానీ మనస్సుని కాదు. When you study scripture or any doctrine, you want to understand forgiveness, understand it in your heart. కాబట్టి లేఖనం చదువుతున్నా ఏ సిద్ధాంతం చదువుతున్నా కానీ నీవు అర్థం చేసుకోవాలంటే హృదయంలో అర్థం చేసుకో. మొట్టమొదట పాప క్షమాపణ గురించి అయినా. There are a lot of people who understand justification in their head who are not justified. చాలా మంది నీతిమంతులుగా తీర్చబడటం అనేది వాళ్ళ బాహ్య సంబంధంగా అర్థం చేసుకున్నారు కానీ వాళ్ళు నిజంగా నీతిమంతులుగా తీర్చబడలేదు. A lot of people who understand being filled with the Holy Spirit in their heads, they can explain it, but they're not filled with the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్మ నింపటం గురించి వాళ్ళు మనసులో అర్థం చేసుకున్నారు. వాళ్ళు చాలా వివరంగా వివరించగలరు కానీ నిజానికి వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడలేదు.